మూడు పాఠాలు లేఖన భాగాల అంశం తీసుకుంటే కొత్త జన్మ చదవబడిన లేఖన భాగాల్లో నుంచి మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదువుకున్నాం అందరం కలిసి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 మనం చదువుకున్న లేఖన భాగంలో ఉండే ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణము మాటలను కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదురు నిమిత్తము పాలను అపేక్షించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మాట్లాడుకునే సహాయం చేసి కనికరం చూపించి ఉదయకాలంలోనైనా సజీవ లెక్కల నుంచి ప్రభుజనంలో పరిశుద్ధ దినంలో 2వ ఆదివారంలో నువ్వు ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవ, నీవే గొప్ప దేవుడివై సహాయం చేయాలి. పరిశుద్ధాత్మ తండ్రి, మా మంచి బోధకుడివై మాకందరికీ బోధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవుని ప్రియ సంఘము, ఈ దినము దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి రక్షించి సజీవ లెక్కలో ఉంచినాడు కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. ఈరోజు మన అంశము మనకు లూథరన్ దాని ప్రకారం అయితే క్వాజిమోడో గెనిటీ అనే ఈ లాటిన్ పదం ఇచ్చినారు. వాళ్ళు ముందుగానే ఇచ్చేసినారు. మన ఆ మాటకి ఏమర్థం అంటే, ఈ లాటిన్ పదంలోకి అర్థం ఏమంటే, ఇప్పుడు పేతురు రాసిన మనం చదివిన భాగంలో మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారైన వచనమును ఆధారం చేసుకొని ఈ మాట క్వాజి మోడో గెనిట్ అని ఈ లాటిన్ పదానికి అర్థం ఏమంటే కొత్త జన్మ లేక అప్పుడే పుట్టిన శిశువు వలె, యాజ్ ఎ న్యూ బార్న్ బేబీస్ అన్నమాట. అప్పుడే పుట్టిన శిశువుల వల్లే ఉండాలంట. ఎందుకు ఈ మాట కొత్త జన్మలో అప్పుడే పుట్టిన శిశువుల వల్లే మనం ఎందుకు ఉండాలా, ఎందుకు ఇలా ఉండాలంటే, అప్పుడే పుట్టిన శిశువులకు ఏమవుతుందంటే ఆకలి అయితే ఏడుస్తారు. ఆకలి అయితే ఏడ్చాలని ఆ శిశువుకి ఎవరు చెప్పరు, అవసరమే అలా చేపిస్తారు. నువ్వు కూడా కొత్తగా యేసుక్రీస్తులో జన్మించినప్పుడు వాక్యం కావాలని నువ్వు ఏడుస్తూ ఉండాలి, తనుకులాడుతూ ఉండాలి. వాక్యం కోసం అంత ఎక్కువ. అందుకే వాక్యం అనే పాల వలన మీరు ఎదుగు నిమిత్తం రక్షణలు ఎదగాలంటే, మరి మా రక్షణ అంటే ఏందో కాదు. రక్షణ అంటే మరణం నుండి తప్పించబడడం, అంటే నరకం నుండి తప్పించబడడం. దానిలో ఎదుగు నిమిత్తము పాలనంటే వాక్యాన్ని ఎక్కువ అపేక్షించాలంట, వాక్యాన్ని ఎక్కువ తీసుకోవాలి. ఒక మనిషి రక్షణలు ఎదగాలంటే వాక్యాన్ని ఎక్కువ తీసుకోవాలి. వాక్యములో ఎదుగు నిమిత్తం, అందుకే ఆ వాక్యం అనే పాలను అపేక్షించండి అని మరి అపోస్తలుడైన పేతురు రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం అన్నీ ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఏమి ఈ పాలు అనే కొత్తగా జన్మ, క్రొత్త జన్మ, నూతన జన్మ అనేది ఏమి అంటే, ఈ 1 కొరింథీ 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నదంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నువ్వు ఎవరిలో ఉంటే నూతన సృష్టి అవుతావు? 2వ కొరింథీ 5:17. 2వ కొరింథీ 5. కాగా ఎవడైనను, 2వ కొరింథీ 5:17లో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాత వెళ్ళిపోయినాయి. ఈరోజు పునరుద్ధాన శక్తులు మనం లేపబడినాం. పాపము విషయంలో చనిపోయినాం, అవన్నీ గతించిపోయినాయి. ఇప్పుడు నూతన సృష్టిగా ఉన్నాం. ఈరోజు క్రొత్త జన్మంతో మనం ఉండాలి. ఈ క్రొత్త జన్మ అనేది ఏది అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, చదవాలి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మించాలి. ఎక్కడికి?
పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు జన్మించాలి. ఈ శరీరంతో మనము వెళ్ళలేము. రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇవి మట్టిలో కలిసిపోతాయి. మహిమ శరీరాన్ని దాల్చుకొని మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకోసమే ఒకడు నీటి మూలముగా గాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించడము. తిరిగి జన్మించడం అంటే నూతన సృష్టిగా మారడం అంటే పాత జీవితానికి పాతి పెట్టేయాల. పాత జీవితం అంటే పాపము సంబంధమైన జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని పాతి పెట్టి సమాధి చేసే తర్వాత నీవు కొత్త జీవితం వస్తుంది. మన విత్తనాలు వేసిన తర్వాత విత్తనం కుళ్ళిపోతుంది, నూతన మొక్క వస్తుంది. అది కుళ్ళిపోకపోతే అట్టే ఉన్నది అనుకో గింజ, నీకు నూతన జీవము రాదు, చెట్టు రాదు, ఒక మొక్క రాదు. ఈ దినాన ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 చూడండి, చదవండి, నా మాట చదవండి. మొదటి కొరింథీ 15:3. మొదటి కొరింథీ 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మృతి పొందినాడు, లేఖనముల ప్రకారము మూడవ దినమందు తిరిగి సజీవుడుగా యేసుక్రీస్తు లేచినాడు. ఈ మొదటి పునరుద్ధరణ నూతన జన్మ అనుభవంలోకి మనం రావాలి అంటే క్రీస్తు ప్రభువు పునరుద్ధానం మన విశ్వాస ప్రేమలకు నిరీక్షణ. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మన విశ్వాస ప్రేమలకు నిరీక్షణకు ఆధారము. ఎవరు? యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మన ప్రేమ, విశ్వాసము, నిరీక్షణకు ఆధారము. జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన పునరుద్ధానుడు కావడము మనము కూడా ఆయనతో కూడా సజీవ లెక్కలు లేస్తామనేది ఒక విషయము. ఈ పునరుద్ధానం గురించి మనం రాస్తాంది. క్రైస్తవ్యము పునరుద్ధాన విశ్వాసం అనవచ్చంట. క్రైస్తవం అంటే పునరుద్ధాన విశ్వాసం, అంటే తిరిగి లేచిన అనుభవంలోకి మనం రావాల్సిన ఇదే క్రైస్తవ్యం. క్రైస్తవం అంటే తిరిగి జన్మించడం, పునరుద్ధాన అనుభవంలోకి రావడం, పాపం విషయంలో పాతి పెట్టడం, తిరిగి లేవడం అనే దానిపైన బేస్ అయి ఉన్నది, ఆధారమైనది. అదే మన క్రైస్తవం అని మనం ఒప్పుకోవాలి. నువ్వు తిరిగి జన్మించకపోతే, బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పాపముల నిమిత్తం మృతి పొందకపోతే ప్రాణంతో ఉన్న బుడిచిపెడతారా? నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే పాపంలో చచ్చిపోయి ఉండాలా. చచ్చిపోయినోనే పాతి పెడతారు. అంటే మారు మనసు పొంది పాపం విషయమై చనిపోయిన వానికే బాప్తిసం ఇవ్వాలా. ఎందుకు? వాడు చనిపోయినా కాబట్టి. నాకు లేదు, కొన్ని తగులుకోలు ఉన్నాయి, కొంచెం గురుగుర పాలు ఉన్నారంటే ఎట్ట గుడిసి పెడతారు? గుడిసి పెట్టరు, అట్టే ఉంటారు. మన వాళ్ళు పెళ్లికను ఇంకో దానికన్నా బాప్తిసం గొప్ప గొప్ప పెంచేస్తారు. పెళ్లి చేసుకోవాలంటే గబక్కను ముంచేయడం, 1-2 నెలలు కూడా టైం లేదు. ఇది ఏం చెప్తుంది క్రైస్తవం అంటే పాపం విషయంలో మరణించి పునరుద్ధానం కావాలనేది దేవుని ఆలోచన. కాబట్టి ఈరోజు మన పునరుద్ధానం గురించి మరి యోబు గారు ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట యోబు గారు శరీర పునరుద్ధానం గురించి నా విశ్వాసం యోబుకు కలిగింది. మన పుస్తకాలన్నింటిలో మొట్టమొదటి స్థానం ఎవరంటే ఆయనే. ఆయన ఇక్కడ ఏం చెప్తాడంటే యోబు గారు శరీర పునరుద్ధానం గురించిన స్థిరమైన విశ్వాసంను వ్యక్తపరుచుతున్నాడు. స్థిరమైన విశ్వాసాన్ని యోబు గారు చెప్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు. యోబు గ్రంథం తీసి పెట్టుకోవాలి. నా విమోచకుడు సజీవుడు అని ఆయన ఏం చెప్తాడంటే, ఈలాగున నా చర్మము చీకిపోయినను. యోబు గ్రంథం తీసి పెట్టుకోండి, 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19. మనం ఇచ్చిన పాఠాలు 25 నుంచి మీరు ఆడే ఉన్నారు. నా చర్మం చీకిపోయినను ఏమంటున్నారంట?
నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను నా దేవుని చూచేదను. నా మట్టుకు నేనే, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా చూచేదను. ఆ మాట అన్నది ఏమన్నది? చూసేదను అన్నది మాట అన్నది. 27 వచ్చిన కన్నులారా చూసేదను అంటే ఏమని చెప్తాడు? కింద పుట్టినోట్లో ఏమని చెప్తాడు? 2:3 పరాయి వారిని చూచినట్లు కాదు, నా సొంత యజమానిని, నా సొంత రక్షకుని చూసినట్లు చూస్తాను నేను. ఎవరో పరాయి వాళ్ళని చూసినట్టు కాదు నేను చూసేది అంటున్నా. ఈయన పునరుద్ధానం గురించి ప్రవచించినాడు ముందుగానే. మనమందరం తిరిగి లేస్తామని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి యోబు గారే. తిరిగి లేస్తాడని చెప్తా అన్న. చాలా మంది నమ్మరు అది. సద్దూకయ్యులు నమ్మరు. సద్దూకయ్యులు అస్సలు నమ్మరు వాళ్ళు. ఎందుకంటే ఆ లూకా సువార్త 20:27 మాట్లాడిన సద్దూకయ్యులు వాళ్ళు నమ్మరు. పునరుద్ధానం నమ్మదు. తిరిగి చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారు, మళ్ళా జడ్జిమెంట్ ఉంటుందంటే నమ్మరు. చచ్చిపోయిన వాళ్ళకి అయిపోయి చెప్తారు అంతే. మళ్ళీ ఎందుకు లేస్తారు అంటారు. చచ్చిపోయినాడు 20:27 లూకా సువార్త 20:27 20:27 పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఏమడుగుతారు? పునరుద్ధానం లేదని నమ్మే వాళ్ళే. బోధ కూడా ఒక ఆయనకు 7 మంది భర్తలు ఉన్నారు, చనిపోయినాడు. మరి మీరు పునరుద్ధానంలో ఎవడికి భారీగా ఉంటుంది ఆయన అని అడుగుతారు. నువ్వు ఇదే నమ్మవు, నీకు చచ్చిపోయింది అనుకో, అంత నీకేం పని? నమ్మనో నీకు దాని గురించి ఏం పని చెప్పండి. నువ్వు పునరుద్ధానం లేదని నమ్మినవి, మళ్ళా పునరుద్ధానంలో ఎవరికి భారీగా ఉంటుంది? ఒక స్త్రీ 7 మందికి భారీగా ఉంటుంది ఈ లోకంలో, చనిపోయింది. పరలోకంలో ఎవరికి భారీగా ఉంటుందంటే నువ్వు ఇదే నమ్మవే, దాంట్లో నీకేం పని? అంటే దేవుణ్ణి ఇరుకుని పెట్టాలా అనే ఒక ఆలోచన. అందుకోసమే చాలా మంది లేరు అనుకునే వాళ్ళు మొట్టమొదటిగా యోబు మాత్రము ప్రవచించినాడు. నా కన్నులారా నేను చూస్తాను పునరుద్ధానం గురించి. మొట్టమొదట పునరుద్ధానమును గురించి మాట్లాడేవాడు ఈ కాలంలో, ఆ జరిగిన ఆయన కాలంలో పునరుద్ధానం గురించి అభివృద్ధి ఇంకా చెందలేదు, అంత తెలియదండి చాలా మందికి. కానీ మొట్టమొదట మాట్లాడింది ఆయనే. పునరుద్ధాన వ్యక్తి మాట్లాడిన వ్యక్తి యోబు గారనే. రెండవది ఎవరు మాట్లాడినారంటే దావీదు మాట్లాడినాడు పునరుద్ధానం గురించి. 16వ కీర్తన 10వ వచనం, కీర్తన 16:10 వచనంలో ఆయన అంటున్నాడు. 16వ చూడండి, కీర్తన 16:10 వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని గుళ్ళు పట్టనేవు అని చెప్తాను. నువ్వు ఆయన చెప్తాను, నువ్వు పరిశుద్ధుని గుళ్ళు పట్టనేవు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దర్శనంగా చూస్తా ఉన్నాడు, ప్రవచిస్తా ఉన్నాడు. ఎవరు? దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు చెప్పినాడు రెండో వ్యక్తి. మూడో వ్యక్తి యెషయా చెప్తున్నాడు. మూడో వ్యక్తి యెషయా గ్రంథం 26:19 చూస్తే ఆ మాట ఉంటుంది. యెషయా గ్రంథం 26:19 వచనంలో, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మృతులైన వారు మళ్ళా తిరిగి బ్రతుకుతారు, నా వారి శవాలు ఏమున్నాయో అవి మళ్ళా బతుకుతాయి, సజీవులగును అని దేవుని వాక్యం అక్కడ బోధిస్తారు. ఇది నాన్న దేవుని చేశాను. పునరుద్ధానం గురించి మనం ఇప్పటికీ చాలా మంది నమ్మడం లేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి బతుకుతారు, దేవుని న్యాయస్థానం ఉన్నది, జడ్జిమెంట్ జరుగుతుంది అంటే నువ్వు చూసినావా అని క్రాస్ క్వశ్చన్లు వేసే వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసా? నువ్వు ఎక్కడ అక్కడి నుంచి చచ్చినావా? చచ్చిపోయినాడు మట్టిలో కలిసిపోతాడు, ఊపిరి గాలిలో కలిసిపోతుంది, ఏడపోతామో తెలియదని బతికే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. పాప పుణ్యాలు నువ్వు చూసినావని అడుగుతారు. మన పరలోక రాజ్యానికి పోతావు, నరకానికి పోతావు, తప్పు చేయగా కంటే నువ్వు చూసినావనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే ఈ ఎవిడెన్స్ అని చెప్తా ఉన్నాడు. ఇంకా దానియేలు గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట కూడా ఉన్నది. మరియు సమాధులలో నిద్రించి అనేకులు మేలుకొనుదురు, కొందరు నిత్య జీవం అనిపించుటకు, కొందరు నింద పాలుగుటకు వెళ్తారు అనే మాట ఉన్నది. కాబట్టి ముగ్గురు చెప్పినారు. కాబట్టి ఈ దినాన దేవుని మనంలో ఈ యోగు మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట చెప్తున్నాడు. కొత్త నిబంధనలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఈయన కూడా చెప్తున్నాడు, పునరుద్ధానం గురించి చెప్తూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లా అదే ప్రకారం నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. కాబట్టి ఈ యోగు చెప్పిన మొట్టమొదటి పునరుద్ధానం గురించి చెప్పిన వ్యక్తి యోగు. బాగా గుర్తు పెట్టుకోవాలి. పునరుద్ధానం గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే యోగు మొట్టమొదట. తర్వాత దావీదు, తర్వాత యేషయా, తర్వాత దానియేలు, మళ్ళా కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. జడ్జిమెంట్ జరుగుతుంది. నరకానికి పునరుద్ధానికి వెళ్తారు, జీవానికి నరకానికి వెళ్తారు అనే మాటలు కూడా చెప్పినారు. ఈరోజు కూడా క్రైస్తవుల్లోనే కొంతమంది నమ్మడంలే, పోయే ఏమోలే అనుకుంటా ఉంటారు. నిజంగా విశ్వాసంతో నమ్మడంలే. ఈ విషయాల్లో చూసుకున్నట్లయితే ఆ మాట అంటున్నాడు. ఈరోజు మన పునరుత్థానం గురించి ఆయన ఏమంటున్నాడు? యోగు చెప్తే నా విమోచకుడు 25 నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. ఈలాగు 25 వచనము యోగు గ్రంథం. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత నేను శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినో కాదు. నేను కన్నులారా ఆయనను చూసేదను. నాలో అంతరింద్రియములు కృషించుతున్నవి. నా అంతరింద్రియాలు కృషించిపోతా ఉన్నా. అన్ని చేసినాక నా కన్నులారా నేను చూస్తానంటున్నాడు దేవుడు. యోగు దేవుణ్ణి ఎట్లా చూస్తాం? ఈరోజు మనం కూడా అదే అనుకోవాలి. ఎవరు ఏమైనా కానీ ఎవరు ఎన్ని మాటలు అన్నాయి, నా భక్తి, నాకున్న దేవుడి పైన నా ప్రేమ, ఆ నూతన అనుభవంలోకి, తిరిగి జన్మించిన అనుభవంలోకి నేను జన్మిస్తానని ముందుగానే ప్రవచనం చెప్పినట్టు మనం తిరిగి లేచి నూతన జన్మ, కొత్త జన్మలోకి రావాలని ఆ కాలాన్ని గురించి, తిరిగి లేస్తారనే దాని గురించి యోగు గారు ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం. ఈరోజు మన నమ్మకమే మనం తిరిగి లేస్తామని, గాలి గడిచిపోతా శరీరం ఎట్లా అవుతుందనే భ్రమలో బతుకుతున్నాము. మనకు ఒక రోజు జడ్జిమెంట్ ఉంటుంది, న్యాయ తీర్పు ఉంటుందని తెలుసుకుంటున్నాము. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు పాఠంలో రెండవ పాఠం ఏమంటే యోహాను సువార్త. ఈ సువార్త పాఠంలో సువార్త పాఠం 21:15-19 వరకు పేతురును పిలవడం, పేతురును మళ్ళా పిలవడం. ఒకసారి పిలిచినాడు సేవకు రమ్మని. నిన్ను చేపలు పట్టే వారిని నుంచి మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తానన్నాడు. వచ్చినాడు, 3.5 సంవత్సరం వెంట చూసినాడు, తిరిగినాడు, అన్ని చేసినాడు. యేసు చనిపోయినాడు, తిరిగి లేచినాడు. మగ్దలేను మరి చెప్పింది యేసు లేచినాడని. అప్పటికి అయోమయంలో లేచినాడో లేదో కలలాగా జరిగిపోయింది అని చెప్పేసి శిష్యులతో చెప్తా ఉన్నాడు. అయ్యా, ఆయన లేచినాడో లేదో ఆయన ఏదో చెప్పింది, నాకెందుకు ఈ బాధ, నాకు వల ఉంది, నేను చేపల పట్టణ పోతున్నానని పోయినాడు. ఆయన కంటే కూడా కొంతమంది పోయినారు. నువ్వే పెద్దోని, ముసలి వయసులో పెద్దోని, నువ్వే పోతే మేమెందుకు అంటే చూడండి, యేసు స్వామితో 3.5 సంవత్సరము జీవించినాడు. తర్వాత లేచిన తర్వాత మరీ వచ్చి చెప్పింది వీళ్ళకి, శిష్యులకు లేచినాడు వేస్తామని. అయినా కూడా నమ్మకుండా తిరిగి డాడీకి పోయినాడు, చేపలు పట్టుకుని పోతున్నాను పోయినాడు, చేపలు పట్టుకునే దానికి పోయినాడు. ఆ చేపలు పట్టుకోడానికి పోతే ఏసాన్ని చూసినాడు. ఏసానే చూసినాడు. ఆడికి పోయినాడు, మీ దగ్గర ఏమైనా తినేదానికి ఏమైనా ఉన్నాయంటే ఆ 21 మొదటి వచనం నుంచి 21 అధ్యాయం మొదటి అంతా చదువుకుంటూ వస్తే ఆయన ఏం చెప్తున్నాడు? రాత్రంతా శ్రమపడినాము, మాకు ఒక్కటి కూడా దొరకలేదు, అయితే కుడి పక్కన లోతుకు వలవి అంటే ఒక దగ్గర 153 గొప్ప చేపలని ఉన్నది. ఇక్కడ వల లాగలేనన్ని చేపలు పట్టుకున్నారు. అప్పుడు పేతురు అనుకుంటాడు, అబ్బా దేవా, నన్ను వదిలిపెట్టి నేను దశంభాగం ఇస్తా, ఈ చేపలు నమ్ముకుని నేను పెద్ద షౌకారు అవుతా, కాబట్టి నాతో ఏం పని నీకు అని అనుకున్నాడు మనసులో. అది కరెక్ట్ అని కాదు నేను చెప్పేది.
అనే మనసులో అనుకుని ఉంటాడు. ఈ దశమ భాగం ఇస్తాను, నేను షావుకారుగా ఉంటా, తిరిగి నేను లోకంలోకి వెళ్ళిపోయినా, లోకాశంలోకి చిక్కుకున్నాను, ఇక నన్ను వదిలేసే అని అంటే వేస్తామంటాడు. ఆ చేపలను చేసి పిలిచి రాండి దగ్గర తిందాన్ని చేపలు పెట్టి మాట్లాడుతారు. పేదలు వీరి కంటే నన్ను ఎక్కువగా ఎవరు 2 అర్థాలు వస్తాయి. ఈ చేపల కంటే, నీ ఆదాయం కంటే, నీ జీవనోపాధి కంటే, ఇక్కడుండే శిష్యులందరికంటే, మనుషులందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మరి పేతులని ఎందుకు అడగలా ఆయన పేరు పేతురు కదా. ముందు పేరు ఏం పేరు? ఆయన పేరు సీమోన్. యోహాను కుమారుడు అయిన సీమోన్ అంటున్నాడు. ఎందుకు ఆ పేరు ఎందుకు పిలిచాలా? ఆయన పేరు పేతురు కదా. నువ్వు కేబావు అన్నావు, నువ్వు రాయివి బండవు అన్నావు, నీ మీద నా సంఘాన్ని కడతా అన్నావు, ఇన్ని చెప్పిన ఆయనవు. ఇప్పుడు మళ్ళా సీమోను అని మొదటి పేరుతో పిలుస్తాడంటే, నువ్వు మార్పు చెందక ముందు నువ్వు సీమోనుగా ఉండావు, నిన్ను రాయిని చేసినా నువ్వు మళ్ళా సీమోను అయిపోయినావు. మనం చెప్తా ఉంటాం, అన్నీ ఎంత శుభ్రం చేసినా మళ్ళా బొద్దులైనా బొద్దుగా, లైఫాయి సోప్తో కడిగినా మళ్ళా బొద్దుగా అడిగే. అంటే నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేర్చి మళ్ళా చేపలు పట్టిన బొద్దుగా, మళ్ళా నువ్వు పాత జీవితానికి వెళ్ళిపోయినావా, పాత మనిషిగా మారిపోయినావా పేతురు? అందుకోసం నేను పేతురని పిలవకుండా సీమోను అని పిలిచాను. ఈరోజు మార్పు చెందక ముందున్న మనిషి మనము బాప్టిజం తీసుకొని దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత మన పేరు మార్చబడుతుంది, మన యాటిట్యూడ్ మార్చబడుతుంది. అప్పుడు ఆ పేరుతో పిలుచుకుండా నువ్వు మళ్ళా పాత చేస్తుంది, మన పాత పేరుతోనే దేవుడు పిలుస్తాడు. ఈరోజు నువ్వు కొత్త జీవితంలో ఉంటే కొత్త పేరు వస్తా, పాత జీవితంలో ఉంటే అందుకే పిలిచాడు. నన్ను ప్రేమిస్తున్నావంటే ఆయన ప్రేమిస్తున్నాను ప్రభు అని. ఫిలియో అనే మాటకు అర్థం ఏమంటే సాధారణమైన ప్రేమ. ఫిలియో అనే మాటకు సాధారణమైన ప్రేమ. ఫిలియో అనే మాటకు అర్థము సాధారణమైన ప్రేమ. అగాపే ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమ. అది ఏ బదులు ఆశించలేనిది, కొలమానము లేనిది, విలువ కట్టలేని ప్రేమ అగాపే ప్రేమ యేసు ప్రభు చూపించినాడు. ఈయన ఏ ప్రేమ చూపించినాడు? సాధారణమైన ప్రేమ చూపిస్తాడు, సాధారణమైన ప్రేమ చూపిస్తాడు, సాధారణంగా మాట్లాడతాడు. అందుకు నా గొర్రె పిల్లలను రెండోసారి సీమోను పేతురు అయిన సీమోను యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నాను ప్రభు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను కాయి. మూడోసారి చెప్పుకున్న తర్వాత యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నాను. కనీసం ఫిలియో ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? సాధారణమైన ప్రేమతో కూడా నన్ను ప్రేమిస్తున్నావా? నేను అగాపే ప్రేమ నీ మీద చూపిస్తే నువ్వు సాధారణమైన ప్రేమగా చూపిస్తున్నావంటే వ్యసనపడి దుఃఖపడి ప్రభువా నీకే తెలియదు. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నా ప్రేమ నువ్వు నమ్మడంలే. నన్ను ఎందుకు నమ్మడంలే? 3 సార్లు నాకు తెలియదు అన్నా. యేసుక్రీస్తు ఎవరంటే ఆ 3 సార్లు ఈ 3 సార్లు గుర్తొచ్చింది. అయితే బాధపడుతున్నాడు పేతురు గారు. 3 సార్లు నేను ఎరుగునని నువ్వు చెప్పినావు, ఈసారి నాకు 3 సార్లు మళ్ళీ అడుగుతావా? దుఃఖపడ్డాను, వ్యసన పడినాను. నీకే తెలియదు ప్రభు, నా హృదయంలో ఎట్లా ప్రేమిస్తున్నానో నీకే తెలియదు. అయితే నా గొర్రెలను మేపడం సులభం, కాయడం కష్టం. అర్థమైతే గొర్రెలను మేపడము సులభం, వాక్యం చెప్పి పంపించడం సులభం. మీరు ఇంకా అన్ని ఆచారాలు అన్ని ద్వారాలకి వెళతారని మిమ్మల్ని కాపలా చేయడం కష్టం. అందుకే ఆయన అంటున్నాడు, నా గొర్రెలను మేపు అన్నాడు, గొర్రె పిల్లలను మేపు అన్నాడు, గొర్రెలను కాయి అన్నాడు, గొర్రెలను మేపు అన్నాడు. మేపడం సులభం కానీ కాపలా కాయడం కష్టము. ఇది నన్ను అనేక దుర్బోధలకు చెదిరిపోతా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కష్టమవుతుంది సేవకునికి.
ఏది నిజమో ఏది అబద్ధమని గ్రహించలేని స్థితిలో ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నా గొర్రెలను మేపు, వాటిని కాయి, కాపలా ఉండు అంటున్నాడు. ఏమన్నా మీకు పిల్లలకు భోజనం పెట్టడం కష్టమా? వాళ్ళు కంట్రోల్ చేసుకొని చూసుకోవడం కష్టమా? భోజనం పెట్టడం సులువు. భోజనం పెట్టడం సులభం. గిన్నెలు అన్నం పెట్టేస్తారు, తినేస్తారు, కూర్చోంటారు. వాళ్ళు మళ్ళీ ఈ హాస్టల్లో ఎక్కడ వెళ్ళిపోతారు, అట్ట పోతారు, ఇటు పోతారు, సక్రంగా ఇంటికి వస్తారా, హాస్టల్కి వస్తారా, మళ్ళీ బయటకు పోతారని భయం కదా. ఇదే భయం కాపరికి ఉంది అని పేతురు చెప్తాడు. అయ్యా, నువ్వు గొర్రెలను మేపు, వాటిని కాయి, భద్రంగా కాపాడు, ఎందుకంటే తోడేళ్ళు వస్తాయి అని, తప్పుడు బోధకులు వస్తారు అని, వాటిని చెరపట్టి ఇడ్చకపోతారు అని, జాగ్రత్తగా కాపాడు అంటున్నాడు. ఈ మాటలు దేవుణ్ణి ఆయన అడుగుతున్నాడు పేతురు అని. ఎందుకంటే 3 సార్లు అడిగినప్పుడు ఆయన బాధపడి ఆయన స్థిరపరుస్తాడు. ఏమనంటే ఆ లూకాసు వార్త 22 అధ్యాయం 31, 22లో ఏమన్నాడు? 31, 22 లూకాసు వార్త 22 అధ్యాయము 31, 32. లూకాసు వార్త 22 అధ్యాయము 31, 32. సిమోను, సిమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకోలేను, కానీ మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకొని మిమ్మల్ని గొర్రెలను చెదరగొట్టి జల్లిస్తాను మిమ్మల్ని సాతాను. యోబుని అలాగే చేసింది. ఆయన నా శర్మమే పోయినా నేను నా దేవుడిని చూస్తాను విశ్వాసంతో నిలబడినాడు. ఈరోజు నిన్ను కూడా గోధుమల బట్టి జల్లిస్తాను. నువ్వు నేను నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కోసం నేను తండ్రిని వేడుకున్నాను, నువ్వు తప్పిపోకూడదని. ఈరోజు నేను కూడా అంతే. మా సంఘస్థులు దేవా పరిశుద్ధాత్మలో ఎదగాల, తప్పుడు వాటికి వెళ్ళకూడదు అని నేను కూడా వేడుకుంటాను. ప్రతిదినం వేడుకుంటాను. ఎందుకంటే వాళ్ళు తప్పిపోయే స్వభావం కలిగిన వారు దేవా. కొంచెము చెడ్డవాడు ఎప్పటికీ తీయని మాటలే చెప్తారు, చెడ్డవాడు ఎప్పటికీ తీయని మాటలే చెప్తారు. మళ్ళీ వలలో పడిపోయిన తర్వాత ఏమైపోతుంది? చిక్కుకుంటారు, అంతే, పాపం అయిపోయిపోతారు. అందుకోసమే మిమ్మల్ని గోధుమలు పట్టి జల్లిస్తుంది. మీరు జాగ్రత్తగా, మీరు తప్పిపోకూడదు నేను వేడుకుంటానని యేసుస్వామి చెప్పి పేతురు మరణం గురించి కూడా చెప్తా ఉన్నాడు. ఎట్టి మరణం నీ పేతురు, నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని నీ ఇష్టం వచ్చిన దాడికి వెళ్తావు. నువ్వు ముసలివాడిని భయపడి నీ నడుము 3 కడతాడు, నీకు ఇష్టం లేని దగ్గరికి తీసుకుపోతావు. మరణం ఇష్టమా మనిషికి? ఆడి తీసుకుపోతాడు. అందుకే చెప్తున్నాడు, నీకు ఇష్టం లేని దగ్గరికి నేను తీసుకుపోతాడు అంటున్నా. ఈరోజు సాతాను కూడా మన భక్తిలో లేకపోతే మనకి ఇష్టం కాని దానికి తీసుకుపోయి మనల్ని అర్థం చేస్తారు. జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాలన్నీ మనం. ఎందుకంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని విషయాలని. ఆయన స్థిరపరుస్తున్నాడు. సాతాను మిమ్మల్ని బట్టి జల్లిస్తాడని స్థిరపరుస్తున్నాడు. చాలా చేపలు బట్టి చాలా ధనం వస్తుందని ఒకవేళ ఆశపడినాడేమో, లోకమాశ పడినాడేమో, కానీ మళ్ళా ఆయన సరిచేస్తా ఉన్నాడు. మరి వాటికంటే వీడికంటే అంటున్నాడు, ఆ ధనం కంటే వాళ్ళకంటే అందరికంటే నన్ను నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావని ఆయన చెప్తున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా మనల్ని మనము ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను మనందరిని అడుగుతున్నాడు, మీరందరూ వాళ్ళందరికంటే మీరందరూ నన్ను ప్రేమిస్తారా దేవుడు ఈరోజు ప్రశ్న మనం చేస్తారా? ఈరోజు జవాబు ఇటీ నాకు చెప్పండి. అవును దేవా, నా ఉద్యోగం కంటే, అవును దేవా నా ఆస్తి కంటే, అవును దేవా నా బిడ్డల కంటే, నా భార్య కంటే, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారని చెప్పే ధైర్యం ఉందా లేదా? ఇంటికి వినాక క్యాల్కులేట్ చేసుకో, లెక్కేసుకో. వంటకొచ్చి అన్నం తిని రాత్రి అన్నం తినేసి నిదానంగా ఫ్యాన్ వేసుకొని ఆలోచన చేసుకోండి. దేవా నేను, ఎందుకంటే మళ్ళీ ఉడుకు పెడితే దాని మీద మనసు పోతారు, శరీరం మీద బస్సు ఇట్లా అనుకుంటాం. అవన్నీ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆలోచన కూడా ఫ్రెష్గా ఉంటారు. నేను అందరికంటే నా దేవుని నేను ఎక్కువ ప్రేమిస్తున్నానా లేదా? అన్నిటికంటే నా ఇంట్లో ఉన్న వస్తువుల కంటే లాస్ట్కి నా శరీరం కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానా దేవా అని ఒకసారి ఆలోచన చేస్తాను.
ఈ మాట ఈ పేతురు రాసిన పత్రికలు కూడా పేతురు గురించే మనం రాస్తాం. ఇక్కడ పేతురు గురించి పేతురు ఈ పేతురు మొదటి పత్రిక 15 నుంచి మరి 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్షయ బీజం నుండి మనం పుట్టిన వాళ్ళు. మనం ఎక్కడి నుంచి పుట్టినామంట? కొత్త జన్మ ఎక్కడి నుంచి పుట్టినామో ఆ మాట చూడాలి. అక్షయ బీజం నుంచి పుట్టామంట. మొదటి పేతురు చూడండి 20 మొదటి పేతురు మొదటి అధ్యాయంలో మనం ఎక్కడి నుంచి పుట్టినామనే మాట ఉన్నది. మీరు అక్షయ మీరు 22 వచ్చినాం చూడండి. 21 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులైన చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యండి. ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఎందుకంటే మీరు గడ్డిని పోలి ఉన్నారు. ఈ పొద్దున్న రేపు వాడిపోతుంది గడ్డి. అలాంటి జీవితం మీది. అంటే మనం ఎక్కడి నుంచి పుట్టామంటే క్షయం అంటే నశించిపోయేది. క్షయం అంటే నశించిపోయేది. అక్షయం అంటే శాశ్వతమైనది, మరణము లేనిది, అంతము లేనిది, నశించిపోనిది. క్షయము అంటే నశించిపోయేది, అక్షయం అంటే నశించిపోనిది. నశించిపోని వాక్యం వల్ల మీరు పుట్టినారు. ఈరోజు మనమందరం వాక్యము చేత పుట్టిన వారము. నేను పదే చెప్తా ఉంటాను, మన చర్చిలో వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, మిగతా వాటికి అంత ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే వాక్యముతోనే మనము జన్మించినాము. వాక్యమే మన జీవితాలను మార్చేది, వాక్యమే మనల్ని నడిపించేది. అందుకని మీరు అక్షయమైన వాక్యము చేత మీరు పుట్టినారు అంటున్నారు. ఈరోజు మనమందరం వాక్యము సరిగా అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా జీవితంలో మార్పు వస్తాం. వాక్యం పైన అవగాహన లేకపోతే, అందుకోసం ఆయన ఏమంటున్నాడు? ఆ 2వ అధ్యాయము మనకు 1 నుంచి 3 వరకు చూస్తే మీరు ఏమేమి వదిలిపెట్టాలంటే ప్రభువును దయాళుడని మీరు రుచి చూచి ఉన్నా. మీరు దేవుణ్ణి ఎప్పుడైతే రుచి చూస్తారో, ఈ రుచి చూసినప్పుడు మిగతా రుచించవు. నీకు అయ్యే ఏమి రుచించవు చూడండి 2వ అధ్యాయంలో ఉన్నది. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలన. నిర్మలమైన స్వచ్ఛమైన వాక్యముగా, నిర్మలం అంటే స్వచ్ఛత. ఆ వాక్యమని పాలన అపేక్షించండి. ఎప్పుడైతే మీరు మంచి వస్తువులు రుచి చూసినప్పుడు మిగతాటి కారంగా చేదుగా రెడ్డి ఏం చేస్తారో పడేస్తారా లేదా? ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, మన వేషధారణ, అసూయ, సమస్త చూసిన మాటలు ఇవన్నిటిని వదిలేస్తారు. మీరు ఎప్పుడైతే రుచి చూస్తారో దేవుణ్ణి, ఇవన్నీ ఆటోమేటిక్గా వదిలేస్తారు. రుచి కలిగిన పదార్థం ఈ పక్కుండి, రుచి లేని ఈ పక్కుండి ఏది తీసుకుంటాం మనము? రుచినిదే తీసుకుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు దయాళుని రుచి చూసినప్పుడు రుచి లేనివి పాపం వైపు నడిపించే వీటిని నువ్వు విసర్జించేస్తావు. ఆ 18వ వచనంలో చూడండి, ఇదే దీంట్లోనే 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమున్నది చూడండి. ఆ మాట 18 1వ అధ్యాయం 1 పేతురు 1. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వ్యర్థ ప్రవర్తనను వదిలిపెట్టేయండి. వ్యర్థ ప్రవర్తన, పితృపారంపర్య ఆచారము. కొంతమంది చెప్తా ఉంటారు, మా నాయన చేసాను అట్టే నడుచుకుంటా అంటే, మీ నాయన విగ్రహారాధన చేస్తాను, నువ్వు అట్టే విగ్రహారాధన అట్టే చేస్తావు. కొంతమంది కొన్ని క్రైస్తవులకు వచ్చినా కూడా కొన్ని పద్ధతులు అట్టే వస్తూ ఉంటాయి. ఈ మంచిదిలే, చంద్రుడిని చూసినారనుకో, ఎలా ఉంటుంది చూసి ఏం చేస్తారు? కొంతమంది డబ్బు చూస్తారు, డబ్బు తీసి కొంతమంది తాళి చూసుకుంటారు. ఇవన్నీ ఏంటి?
మన చుక్క ఈ పక్క ఉన్నది, చంద్రుడు ఈ పక్క ఉన్నాడు, ఇటు ప్రయాణం చేయకూడదు, ఇటు ప్రయాణం చేయకూడదు. ఇవన్నీ ఏంటి? పితృ పారంపర్య ఆచారాలు. సోమవారం పోకూడదు, పనవడు ఈ పక్క పోకూడదు. ఇవన్నీ ఏంటి? మీ పితృ పారంపర్య ఆచారాన్ని విసర్జించండి అంటున్నారు దేవుడు. అవి విసర్జించి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును రుచి చూస్తావో ఇవన్నీ నీకేం పని? మంచి భోజనం పెట్టుకొని చెడ్డ భోజనానికి ఎందుకు పోతావు? రుచి చూసిన తర్వాత వదిలిపెట్టేయండి, వ్యర్థమైన మీ ప్రవర్తనను వదిలేయండి వాటన్నిటిని అని దేవుడు అడుగుతా ఉన్నాడు ఈ దినాన. అలాగే కాబట్టి ఆయన పాలను అపేక్షించండి అంటే, నిర్మలమైన పాలను అపేక్షించాలంటే, ఈరోజు చిన్న బిడ్డ పాలుకి ఏ విధంగా తణుకులాడుతూ ఉంటుందో, ఎన్నిసార్లైనా తాగుతూ ఉంటుందో, అలాగే మీరు ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో కొత్తగా జన్మిస్తావో, క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే కొత్త జన్మ అనుభవంలోకి వస్తావో ఎక్కువ వాక్యం చదవాలనిపిస్తావు. బైబిల్ ఇచ్చే నిద్ర వచ్చిందంటే నువ్వు ఇంకా కొత్త అనుభవంలోకి కొత్తగా జన్మించు. స్వర్ణం అడుగుతా అంటారు, అన్న ఆ వాక్యమే ఉన్నా, ఈ వాక్యమే ఉన్నా, దీనికేమన్నా అంటే కొత్తగా జన్మించిన అనుభవం తెలుసుకోవాలని ఆశ. చిన్నపిల్లకి ఎవరు చెప్పాల్సిన పని లేకలైతే అరుస్తుంది, కాలు చేసి దాడి కేకలేస్తారు. ఎన్నిసార్లు అయినా తాపుతా ఉంటారు పాలు చిన్నపిల్లలకి. అంటే అందుకే ఆ కొత్తగా జన్మించిన శిశువుల వల్లే ఆ పాలు వాక్యం అనే నిర్మలమైన పాలను అపేక్షించండి, తీసుకోండి దండిగా అంటున్నాడు. మీరందరూ బాగా బైబుల్ చదవాలి, బైబుల్ బాగా చదవాలి. మీరు బాగా బైబుల్ చదివితే మీరు చెప్తాను టక్క 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 తీసేస్తారు. మొట్టమొదటి మీకు అవి ఏడున్నాయి పుస్తకాలు, 66 పుస్తకాలు ఏడున్నాయి, అవి ముందు కంఠస్థం చేయాలి. ముందు ఆది కాలం నుంచి ప్రకటన దాకా ముందు కంఠస్థం చేయాలి. మళ్ళా బైబుల్ చదివేది ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు ఏదుంటే తెలిచ్చే కదా. మెడికల్ షాప్ లేకపో పలానా మాత్రం కరెక్ట్గా అడిగే పోతాడు వాడు, అన్ని మొదటి నుంచి చదువులాడుకుంటూ పోతాడా? చెప్తాడు. ఎందుకంటే వాడికి ఏ అక్షరంతో ఏ టాబ్లెట్ ఉన్నదని వాడు రాక్ మీద రాసుకో అంటాడు, అన్ని చెక్ చేసుకో అంటాడు. వాడు చూస్తేనే మనం అడిగింది ఎత్తుకొచ్చిస్తాడు. అట్లా కాకపోతే వాడు తెల్లారలేక కూడా ఈరోజు టాబ్లెట్స్. ఈరోజు నువ్వు అందుకోసమనే ఈ 66 పుస్తకాలు ఒకసారి కంఠస్థం చేసి చదివినావంటే ఎక్కడ ఏం లేదు కూడా చూస్తా ఉంటాడు. కాబట్టి వాక్యం అనే పాలన అపేక్షించాలి, వాక్యాన్ని బాగా చదవాలి. ఎప్పుడైతే చదువుతాం నువ్వు బలము, శిశువు దేని వల్ల? నీళ్ళతోనో ఎదిగేది పాలతోనో. నువ్వు ఎదగాలంటే అందుకే మళ్ళా చదవండి ఆ మాట, కొత్తగా జన్మించిన కానీ చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలి. నువ్వు రక్షణలో ఎదగాలంటే ఆ పాలను అపేక్షించు. నువ్వు రక్షణలో ఎదగాలంటే ఆ పాలను అపేక్షించు. అందుకోసం నేను చెప్తాను, ఆయన స్థిరపడినాడు. ఎవరు? పేతురు స్థిరపడి చెప్తా ఉన్నాడు. ఈ మాటలను ఎందుకు చెప్తాను పేతురు అంటే, ఆయన స్థిరపడినాడు. యేసుక్రీస్తు ఆ యోహాను సువార్తను చెప్పినప్పుడు మనం ఆయన స్థిరపరిచినాడు దేవుడు. ఇప్పుడు స్థిరపడినాను అని మీరు ఇది చెయ్యండి అని చెప్తాడు. ఎందుకు ఆయన అంటే ఒక ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఆయన ఎందుకు చెప్తాడంటే ఆ మాట. 5వ అధ్యాయంలో చూడండి 1వ వచనంలో, నేను స్థిరపడినాను, స్థిరపరిచిన వాడే ఇతరులను స్థిరపరచగలడు. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడు బోవు మహిమలో పాలివాడనైన నేను మీలో పెద్దలను హెచ్చరించుచున్నాను. మీలో పెద్దలను బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారమే ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షకు సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించుదాన్ని కాయండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు పేతురు ఎందుకు చెప్తున్నాడు? అక్కడేమో దుఃఖపడి ఒప్పుకున్నాడు, అక్కడ దేవుడు స్థిరపరిచినాడు. ఆయన దేవుడు స్థిరపరిచిన తర్వాత ఈ పేతురు పత్రికలో ఏమంటున్నాడంటే, స్థిరపరిచిన వాడే ఇతరులను స్థిరపరచగలడు. అవునా కదా? దేవుడు స్థిరపడిన వాడే ఇతరులను స్థిరపరచగలడు. చెడిపిన వాడే చెడగొట్టగలడు. అర్థమైందా? దేవుని వాక్యంలో స్థిరపడిన వాడే ఇతరులను కూడా స్థిరపరుస్తాడు.
దేవుళ్ళు చెడిపిన వాడే ఇతరులను కూడా చెడవాలి. ఈ మనకు తెలిసిన సత్యాలు. దేవుడు ఇప్పుడు పేదలు స్థిరపడి నేను పెద్దనైనా నేను అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసుప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు. ప్రేమిస్తున్నాడు, దుఃఖపడి ఒప్పుకున్నాడు. అక్కడ పేదలను స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే పత్రిక పాఠంలో, నేను పెద్దనైన నేను తోటి పెద్దలకి నీకు కూడా అంటున్నాడు. నాకు ఆ శ్రమల గురించి ప్రత్యక్ష సాక్షి నేను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ మాట ప్రత్యక్ష సాక్షి అంటున్నాడు. ఆ శ్రమ క్రీస్తు శ్రమలకు వచ్చిన సాక్షిని నేను, ఆయా సాక్షి నేను, బయలుపరచబడబో ఆ మహిమలో పాలివాడును, ఆ మహిమరాజు పాలి భాగస్తుని నేను అంటున్నాడు. ముందుగానే చెప్పేస్తాడు, నేను కూడా పాలి భాగస్తును, ఆయన శ్రమలలో ప్రత్యక్ష సాక్షిని నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు స్థిరపడండి, దేవుని ప్రేమలో ఎదగండి, ఆ పాలను వాక్యాన్ని అపేక్షించండి, మాయ మాటలకు లొంగద్దు, వాక్యాన్ని బాగా చదవండి. వాక్యాన్ని బాగా చదివినప్పుడు ఎవరేం చెప్పేది నీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను తప్పు చెప్పినా నువ్వేందన్నా తప్పు చెప్పినావే అంటావు. ఎప్పుడు నువ్వు వాక్యం బాగా చదివి. నువ్వు వాక్యం చదవకపోతే నేను చెప్పిందే శాసనం మాదిరి ఉంటాడు. అట్లా కాదు కదా. నేను పౌలు శీల చెప్పింది అలాగ ఉన్నవో లేవని బెరేక సంఘం వాళ్ళు పరిశోధించాడంట. పౌలు శీల చెప్పిన మాటలనే అట్లా ఉన్నాయా లేవని. ఈరోజు నేను చెప్పినప్పుడు మీరు పరిశోధించాలి. ఏమన్నా చిట్టని ఏమన్నా తప్పు చెప్పినాడా, రైట్ చెప్పినాడా, బైబిల్ ఉన్నది చెప్పినాడా, లేదు చెప్పినాడా. అలాగ ఎప్పుడైతే ఎదుగుతారో సంఘము, ఆ రోజు దేవునికి స్థిరంగా ఉంటాం, దేవునికి సాక్షిగా ఉంటాం. మనం స్థిరపడతాం, ఇతరులను స్థిరపరచగలం. మనం చెడిపోతే ఇతరులను చెడగొట్టగలం. మండే కొయ్య మండే కట్టె ఇంకొక కట్టెను రగిలిస్తుంది, మండిస్తుంది. ఆరిపోయిన కట్టె ఏం చేస్తారంటే పొగ పెట్టి ఇంట్లో అందరి కళ్ళకు పొగ చుట్టినట్టు చేసి కళ్ళల్లో నీళ్లు చెడి చేస్తారు. అంటే భక్తిగా ఉండి ఆరిపోయినాం అనుకో, అందరికీ అడ్డంగా మారిపోతాం. ఎందుకు? నీకు భక్తి లేదు. చర్చికి పోయినా కూడా తిరుగుతూ ఉంటాం. ఒక ఇంట్లో 5 మంది ఉంటారు. ఒక బాగా భక్తులు ఉన్నప్పుడు వీళ్ళందరినీ మండిస్తూ ఉంటుంది. ఈ మారిపోయింది అనుకో, పోయాను కూడా బాగాలేదు. ఆ పనికి పో, ఈ పనికి పో చూసినావు పో, పోయినావు పో, చర్చికి అంటారు. పొగగా మారిపోతుంది. అందుకే మనం మండే వారంగా ఉంటే ఇతరులను మండిస్తాం, లేకపోతే మనము మండించలేము. కాబట్టి నూతన జన్మ కలిగి ఉండాలంటే దేవుని వాక్యం జన్మించిన తర్వాత మనం పాలను వాక్యాన్ని ఎక్కువగా అపేక్షిస్తాం, ఆ రక్షణలో ఎదుగుదాం, జీవంలోకి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. నీళ్ళు దా